నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహించే కార్మిక నాయకుడు కామ్రేడ్ తిరందాస్ గోపి అని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. శుక్రవారం దొడ్డికొమరై భవన్లో తిరందాస్ గోపి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ ఉమ్మడి జిల్లాలో సిఐటియు జిల్లా అధ్యక్షుడిగా నిరంతరం కార్మికుల పక్షాన పోరాటాలు నిర్వహించే వారిని గుర్తు చేశారు. అట్టడుగు కార్మికులు, గ్రామ సేవకులు, గ్రామ పంచాయతీ రంగాలలో వారి కృషి ఎనలేనిదని కొనియాడారు. వారు కోరుకున్న దోపిడీ రహిత సమాజ నిర్మాణానికి, కార్మిక హక్కుల పరిరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై నికరంగా పోరాడే వారికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. గోపి స్ఫూర్తితో కార్మిక వర్గమంతా సంఘటితంగా తమ హక్కుల కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, లకపాక రాజు, సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, జిల్లా నాయకులు బాణాల పరిపూర్ణాచారి, అద్దంకి నరసింహ, ఆదిమళ్ల సుధీర్, జంజిరాల శ్రీనివాస్, ఎదుళ్ల సునీత, సిహెచ్ అనురాధ, శివ తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పనేటటువంటి వారి ఆశయ సాధన, పనిచేసేటటువంటి కార్మికులందరికీ కూడా కనీస వేతనాలు ఇంప్లిమెంటేషన్ జరగాలని, పని భద్రత ఉండాలని చెప్పి, ప్రమాదాల్లో కార్మికులకు నష్టపరిహారాలు రావాలని చెప్పి, యాజమాన్యాలకు సంబంధించినటువంటి ఒత్తిడి తగ్గాలని చెప్పి, స్కీమ్ వర్కర్లందరికీ కూడా కనీస వేతనాలు రావాలని చెప్పి కోరుకున్నటువంటి నాయకుడు గోపి గారు. శ్రమ సమాజం రావాలని చెప్పి కోరుకుని పనికి తగ్గ వేతనం కావాలని చెప్పి కోరుకున్నటువంటి నాయకుడు. ఆయన ఆశయ సాధన కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున అన్ని రకాల కార్మికుల్ని, ఉద్యోగులను అందరినీ కూడా సమీకరించి ఈ ప్రభుత్వాల మీద పోరాడడానికి సిద్ధమవుతాం. ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. సిఐటియు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ తిరందాస్ గోపి గారి 9వ వర్ధంతిని ఈరోజు సిఐటియు కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. వారు ప్రమాదంలో మరణించినప్పటికీ వారి ఆశయం అనేది మా ముందు కనిపిస్తుంది. వారు గ్రామ సేవకులు కానీ, గ్రామ పంచాయతీ కార్మికులు కానీ, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ కార్మికుల సమస్యల మీద నిరంతరం పోరాడేవారు. వారు ఒక పోరాటాన్ని సిద్ధం చేయాలంటే ముందు అధ్యయనం అవసరం అని చెప్పేవారు. వారి ఆశయం వారి స్ఫూర్తి మాలో కొనసాగుతుంది. దాని పద్ధతి ప్రకారం సమాజ స్థాపన, దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం ఆయనైతే పోరాడిండో ఆ పోరాటం కోసం మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. పోరాటాల పురిటిగడ్డ నల్లగొండ జిల్లాలో గోపి గారు అసంఘటిత, సంఘటిత ఉద్యోగ, నిరుద్యోగ కార్మికుల పక్షాన నిలబడి ముందుగా ఉండి పోరాడినటువంటి వ్యక్తి గోపి గారు. అతని లేని లోటు నల్లగొండ జిల్లా కార్మిక ఉద్యమానికి చాలా తీవ్ర నష్టం. అతని ఆత్మకు శాంతి చేకూరాలని, అట్లాగనే అతని యొక్క తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా నల్లగొండ సిఐటి తరపున మేము పోరాడుతూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా అలాంటి పోరాటాలు చేస్తాం. ప్రధానంగా అతను ఉద్యమ సారథిగా వహించినటువంటి నల్లగొండ జిల్లాలో అనేక పోరాటాలు అగ్రభాగాన ఉన్నటువంటి పోరాటాలు నడిపినటువంటి వ్యక్తి. ఆయన ఆశయ సాధన స్ఫూర్తి కోసం మేమంతా కలిసికట్టుగా పనిచేస్తాం.